పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రొగసయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడు, వాని హృదయం పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపచేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటికై తన మడిమెనెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదాను. నా శత్రువు నా మీద ఉల్లసింపక వినుట చూడగా నేను నీకు ఇష్టడునని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్థితింపబడునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించి ఆశించునుగా. తండ్రి, మీరు అక్క నీళ్ళను భద్రపరిచి మమ్మల్ని అందరినీ నాయన సజీవులకులు ఉంచిన గొప్ప తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నా తండ్రి, ఈ దినాన్ని చూడక ఎంతోమంది గతించుండగా అయ్యా మాకైతే నాయన ఈ దినాన్ని చూడగలిగే ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. స్తోత్రాలు కూడా సుతులందుకో పూజారు కూడా స్తుతి పాత్రుడా స్తోత్రాలు కూడా స్తుతులందుకో పూజారు కూడా. ఆకాశమందో నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందో నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రాలు కూడా స్తుతులందుకో పూజారు కూడా.
గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వెనోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వెనోలనా. వందనం యేసయ్యా, కరుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, కరుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం.
వచనము. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగా. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. గొప్ప దేవా, స్తోత్రాలు 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 నానా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. అయ్యా, ఈ దినమందుకు ముందుండి నడిపించినందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మరి నాకు ఒక నూతన దయా కిరీటం అనే సంవత్సరాన్ని నాకు దేవుడు ప్రసాదించినందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పటి వరకు నాకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని నాకు దయచేసిన నా తండ్రికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా రేపటితో నేను జాబ్లో జాయిన్ అయ్యి 2 years కంప్లీట్ అయ్యి 3rd yearలో అడుగు పెడుతున్నాము. రేపటికి 3 years మూడవ సంవత్సరంలోకి వెళ్ళడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయపడ్డాడు. మరి నా ఉద్యోగం గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నేను పెళ్ళయి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలాసార్లు డిఎస్ఆర్ హాస్పిటల్ ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని, దేవా నీ చిత్తమైతే ఈ హాస్పిటల్లో నేను జాబ్ చేయాలని ఆశగా ఉందయ్యా, నాకు ఒక అవకాశం దయచేయ్యా, కనీసం ఒక అవుట్సోర్సింగ్ పోస్ట్ అయినా నాకు అందులో రావడానికి నువ్వు కృప చూపించయ్యా అని ప్రార్థన చేసుకునేదాన్ని. అక్కడి నుంచి వెళ్ళిన ప్రతిసారి నా మనసులో నేను ప్రార్థించేదాన్ని. కానీ నేనైతే ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వస్తుంది, నేను అందులో చేరతాను, నేను జాబ్ చేస్తాను, దేవుడు నాకు అర్హత ఇస్తాడు, నేను చేయగలను అని అనుకోలేదు. నాకు రాదేమోలే, నేను ఎక్కడ చేస్తానులే ఇక్కడ, నాకు చాలా కష్టం, నాన్ లోకల్ కదా అని అనుకున్నాను. కానీ దేవుడు అన్ని పరిస్థితుల్ని అనుకూలించి దేవుడు మార్గం సరళం చేసి ఆ హాస్పిటల్లో 16 సంవత్సరాలు నేను ప్రార్థిస్తే 2 years బ్యాక్ నా కోరికను దేవుడు నెరవేర్చి ఆ హాస్పిటల్లో నాకు పోస్ట్ ఇచ్చి ఈరోజు అవుట్సోర్సింగ్ అనుకున్న దానిని పర్మనెంట్ కాంట్రాక్ట్ బేస్లో అక్కడ జాబ్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన నా తండ్రి అయిన దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా ఫస్ట్ శాలరీ 6,000 నా జీతం. నేను 6,000 జీతానికి ఫస్ట్ జాబ్ చేశాను. ఇప్పుడు నా శాలరీ 40,000. మరి అంతగా నన్ను దేవుడు అభివృద్ధి చేసినందుకు, అంత గొప్ప అవకాశం నా పట్ల, నా కుటుంబం పట్ల దేవుడు ఎంతగానో మాకు ముందుండి నడిపించినందుకు మరి ఇంకనూ దేవుడు నా ఉద్యోగంలో నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని మీ అందరి ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోమని నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థించండి అని చెప్పాను కదా, దేవుడు అద్భుతం జరిపించి నాన్న వెళ్ళినప్పుడు వాళ్ళకి నాన్న పట్ల దయ కలిగించి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సంతకం పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవాదేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ప్రార్థించి మీకు అందరికీ వందనాలు. ఇంకా ప్రార్థించండి. అది విజయవాడకి ఆ కేసు వచ్చింది. ఆ పెన్షన్ కేసులో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడని చేసినందుకు కూడా ఆయనకు వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరూ దాని కొరకు ప్రార్థించండి. కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం దాని గురించి. దేవుడు ఏదన్నా చేయగల సమర్థుడు కనుక ఆయనకి మొరపెడితే ఆయన కార్యాలు జరిపించే దేవుడు. కాబట్టి మీ సంఘమంతా మీ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో నాన్నగారి పెన్షన్ కేసు గురించి ప్రార్థించాల్సిన కోరుచున్నాను. దేవుడు చేసిన గొప్ప మేలు బట్టి దేవుని హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ వందనాలు. ఈ సంవత్సరం దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నిన్ను ఆశీర్వదించును నెరవేర్చును. కీర్తనలు 37:5. ప్రైజ్ ది లార్డ్.
serve the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to serve the Lord. Walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of the Lord. It's a great thing to thank the Lord. It's a great thing to thank the Lord. It's a great thing to thank the Lord. Walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of the Lord. సండే స్కూల్ పిల్లలు దేవునికి వందనాలు. హలో, ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుడు మనల్ని దీవించి మరొక మాసంలోనికి అడుగు పెట్టించి 3వ ఆదివారంలో ప్రభు దినాన్ని మనల్ని నడిపించాడు. అందును బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా మనం కూడుకొనినుట గొప్ప భాగ్యము. అనేకులు ఈ సమయాన్ని వ్యర్థముగా గడుపుచున్నారు. మరి అనేకులు ఈ సమయంలో వారి సొంత కార్యాలు చూచుకొనుచున్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో మనందరినీ కూడా ఏర్పాటు చేసి ఆయన కొన్ని క్షణాలు మరి స్తుతించి గణపరిచాం. వాక్యముతో మన హృదయాలను మనము సరి చేసుకునే సమయము ఆసన్నమైంది. దేవునికి వందనాలు. చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి మరలా మనం చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు మరి 14వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము మరి 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాం. అందరు కళ్ళు మూసుకున్నాం. దేవుని వైపు చూద్దాం. ఎందుకంటే మాట్లాడేది నేను కాదు, దేవాది దేవుడు మనతో నాతో మాట్లాడాలి. కాబట్టి ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోకి వెళదాం. గొప్ప దేవ, కనికరం కలిగిన దేవ, కృప కలిగిన దేవ, సజీవుడైనటువంటి దేవ, ఉన్నతుడైనటువంటి దేవ, మా హృదయాలు ఎరిగినటువంటి దేవ, మమ్మల్ని బలపరిచే దేవ, మమ్మల్ని రక్షించే దేవ, యేసయ్యా నీ పాదాలకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ రీతిగా నీ సన్నిధిలో వాక్య ధ్యానంలోనికి మేము వెళుతున్నాం తండ్రి. ఎలాంటి మాటలు మాకు అవసరమో, మా హృదయాలను మేము ఎలా సరిచేసుకోవాలో ఆ మాటల ద్వారా వినగలిగిన చెవుల్ని, గ్రహించగలిగినటువంటి మనస్సును మాకు అనుగ్రహించమని, నీ మాటలు మా హృదయంలో కట్టబడి నాయన చక్కగా వాటి ద్వారా మా హృదయాన్ని మేము మార్చుకునే భాగ్యం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యములో 14:22లో మరి ఈ వచనము మనం గమనిస్తే ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, క్రైస్తవులు మరి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, క్రొత్తగా నమ్ముకున్నటువంటి బిడ్డలు వారు అంటారు,
మరి నేను దేవునిలోనికి వచ్చాం, యేసయ్యను నమ్ముకున్నాం, మాకన్నీ ఆశీర్వాదాలు వస్తాయి, మాకన్నీ సుఖాలు వస్తాయి, డబ్బు, ధనము, సమృద్ధి, ఐశ్వర్యము, ఇల్లు అన్నీ మాకు వస్తాయని చాలామంది నమ్ముకుంటుంటారు. నమ్ముకొని దేవుణ్ణి మరి కొద్ది కాలం అయిపోగానే మరి మెల్లగా వారికి ఏదైనా ఒక చిన్న బాధ కలిగితే లేదా చిన్న వేదన కలిగినప్పుడు వెంటనే వారు అక్కడి నుంచి తప్పుకుంటారు. నమ్ముకున్న వారే తప్పుకుంటారు. ఎందుకంటే మనుష్యులు మరి దేవుణ్ణి అవసరానికి వాడుకుంటే, దేవునితో సత్సంబంధం కలిగి ఉండకుండా, దేవునితో నిజమైనటువంటి రక్షణానుభవం కలగకుండా అవసరానికి దేవుణ్ణి నమ్ముకొని వాడుకుంటే మరి శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు పడిపోతారు. పడిపోవడమే కాకుండా వ్యతిరేకంగా దేవునికి మరి అయి చాలా వాళ్ళ జీవితాన్ని అధపాతాళానికి నెట్టివేసుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే శ్రమల ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు. శ్రమలు క్రైస్తవులకు వస్తాయా అండి? వస్తాయమ్మా? వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. క్రైస్తవులకు, దేవుని నమ్ముకున్న బిడ్డలకు శ్రమలు రాకుండా ఉండవు. మనం అనుకుంటాం శ్రమలే ఉండవు మనకొని. యేసయ్యకి శ్రమలు వచ్చాయండి? యేసయ్య శ్రమలు పొందాడా? ఆయన పొందిన శ్రమలు ఈ లోకములో ఏ మానవుడు కూడా పొందలేదు. అత్యంత భయంకరమైనటువంటి శ్రమలు యేసయ్య పొందాడు. ఎవరి కోసం? నా పాపము కోసం. శ్రమలు క్రైస్తవులకి వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి. సుఖము వెంబడి కష్టము, మరి ఆనందము వెంబడి దుఃఖము ఎలాగైతే వస్తుందో, క్రైస్తవులుగా జీవించినటువంటి మనందరికీ కూడా ప్రతి ఇంట్లో శ్రమలు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. అవి ఉంటేనే మనము మన జీవితాలని సరి చేసుకుంటాం. చాలామంది అనుకుంటారు, నాకు ఏ శ్రమలు లేకుండా చేయనైనా, నాకు ఏ కష్టాలు రాకుండా మరి అన్ని సుఖాలే ఉండేటట్టు చేయనైనా అని ప్రార్థన చేస్తాం. అవి తప్పు. అలా ప్రార్థన చేయకూడదు. కానీ శ్రమలలో నాకు ఏమి ఇవ్వాలి? శ్రమలలో నాకు ధైర్యాన్ని ఇవ్వు నాయన, శ్రమలను జయించే శక్తిని నాకు అనుగ్రహించు నాయన అని ప్రార్థన చేయాలి. మరి చిన్న కష్టం వచ్చితే లేదా కష్టం రాబోతున్నట్టు మనకు తెలిస్తే మనం ఏం చేయాలి? నాయన ఈ శ్రమ నుంచి నన్ను తప్పించు అనే దానికంటే దీన్ని జయించగలిగే శక్తిని నాకు అనుగ్రహించు నాయన అని ప్రార్థించాలి. అదే క్రైస్తవ జీవితం యొక్క నిజమైనటువంటి నిరీక్షణ. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమల ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏంటో ఒక 2-3 విషయాలు చూసుకొని మనము వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. మొట్టమొదటిగా శ్రమలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయండి. శ్రమలు వస్తే మన విశ్వాసం బలపడుతుందా? మామూలుగా ఉండే జీవితం కంటే శ్రమలు వస్తే మన విశ్వాసము బలపడుతుందా అంటే బైబిల్ గ్రంథము నిజమే అని చెబుతుంది. శ్రమల ద్వారా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఎలా పెంపొందించుకోవచ్చు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. కొంచెం సహాయం చేస్తే నాకు త్వరగా మరి ముందుకు వెళదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అవి మహా ఆనందమని. శ్రమలలో పడినప్పుడు ఏమంటున్నాడు యాకోబు పత్రికలో? మహా ఆనందమని ఎంచుకొనుడి అంటున్నాడు. శ్రమలు మహా ఆనందమును కలిగిస్తాయంట. ఎందుకు అనంటే జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయము, ఆదికాండము
22వ అధ్యాయం. అబ్రహాముకు చాలా సంవత్సరాల తర్వాత ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. అమ్మా, అనుగ్రహించాడా? అబ్రహాముకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. చాలా సంవత్సరాల తర్వాత ముసలివాడైనప్పుడు దేవుని చిత్తానుసారంగా ఒక కుమారుణ్ణి అనుగ్రహించారు. అయితే ఆయన 22వ అధ్యాయంలో అబ్రహామా 1వ వచనం చూస్తే అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పాను. ఒక్కగానొక్క కుమారుణ్ణి చాలా సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ఇచ్చిన కుమారుణ్ణి 22వ అధ్యాయంలో ఏమడుగుతున్నాడు దేవుడు? నీకు ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుణ్ణి, ఇంకా నీవు ప్రేమించు ఇస్సాకుని. కుమారులు ఒక్కగానొక్క కుమారులు, ఒక్క కుమార్తెలు ఉంటే మనం ఎంత ప్రేమిస్తామమ్మా కదా. అత్యంత ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఒక్కరే అని చాలా గారాభంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటాం కదా. వారిని కాళ్ళు కింద పెట్టనేమో, వాళ్ళకి ఏది కావాలో అడగకుండానే వెంటనే తీసిస్తాం. వారు 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు తీసిస్తాం. చిన్న కేక్ అడిగితే పెద్ద కేక్ తీసిస్తాం. ఎందుకంటే ఒక్కగానొక్క కూతురు లేదా కుమారుడు ఉంటే అంతగా ప్రేమిస్తాం ఒక కుమారుణ్ణి, కూతుర్ని. అయితే ఇంతగా ప్రేమించిన అబ్రహాముని దేవుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడమ్మా? నీకు ఉన్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నీవు ప్రేమించు ఇస్సాకును ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. వెంటనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. వెంటనే అంత విశ్వాసము, వెంటనే అబ్రహాం ఏం చేశాడు? ప్రభువా, ఏంటిది? నాకిచ్చిన కుమారుణ్ణి తిరిగి నీవు అడుగుతున్నావా? ఇది కరెక్టేనా నాయనా? తిరిగి ఆయన్ని ప్రశ్నించలేదు. ప్రశ్నించకుండా ఏం చేశాడు? విశ్వాసముతో, ఆయనకు కలిగినటువంటి ఆశ్రమలో విశ్వాసముతో ఖచ్చితంగా నా కుమారుణ్ణి దేవుడు బలి కోరడు అని విశ్వాసముతో ఏం చేశాడు? అలాగే కుమారుణ్ణి తీసుకెళ్ళాడు. కుమారుణ్ణి కట్టెలను మరి ఆ గాడిద మీద చక్కగా తీసుకెళ్ళి అడిగాడు కుమారుడు మధ్యలో, తండ్రి బలి పశువేది? దహన బలికి మరి పొట్టేలు లేదు కదా, బలి పశు ఏది అడిగినప్పుడు ఆయన ఏమంటాడు? యెహోవాయే చూచుకుంటాడు. నాయన విశ్వాసం, ఆయనకు కలిగిన శ్రమలో విశ్వాసం ఆయనకి రెట్టింపైంది. ఖచ్చితంగా నా దేవుడు నా కుమారుణ్ణి బలి కోరడు. యేసయ్య దేవుడిచ్చిన కుమారుణ్ణి దేవుడు ఎప్పుడు కూడా బలి కోరడు అనే విశ్వాసము ఇంకా పెరిగింది అబ్రహాంకి. పెరిగి చక్కగా అలాగే పైకి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి మరి 12వ వచనంలో చూడండి, ఆదికాండం 22:12 ఆ చిన్నవాని మీద వెంటనే ఆయన చెయ్యి లేపినప్పుడు అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. విశ్వాసానికి పరీక్ష. దేవుడు శ్రమలను మనకు ఎందుకు ఇస్తాడమ్మంటే విశ్వాసముతో నువ్వు ఉంటావో లేదో, ఇంకా నీకు విశ్వాసాన్ని పెంచుకుంటావో లేదో అని శ్రమలు ఇస్తాడు. బాగలేకుండా ఒకానొక రాత్రి సడన్గా బాగలేకుండా వస్తుంది, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితి, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏం చేయాలి ఆ టైంలో? విశ్వాసముతో దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు, ఆయన సాక్షిగా నేను నిలబడతానని ప్రార్థన చేసుకొని మన విశ్వాసాన్ని మనము ఇంకా పెంపొందించుకోవాలి. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుడు అడుగగా ఏం చేశాడు? ఏది మారు మాట్లాడకుండా తన కుమారుని బలి ఇవ్వడానికి సంశయించలేదు. వెంటనే ఇమ్మీడియట్గా ఆ కుమారుని తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి వెళితే దేవుడు ఆ బలిని ఆపు చేసి విశ్వాసాన్ని పెంచుకున్నాడు అబ్రహాం.
ప్రియదేవుని బిడ్డలారా, అది శ్రమలు కలిగినప్పుడు విశ్వాసాన్ని మనం ఇంకా బలపరుస్తాయి. మరొకటి చూస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తే మరి అక్కడ మరి నెబుకద్నెజరు రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి బబులోను దేశంలో ఉన్నటువంటి మైదానంలో దాన్ని నిలవబెట్టి, అది 60 మూరల ఎత్తు, 60 మూరల వెడల్పు, ఇదంతా కూడా మనకు తెలుసు. దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సాగిలపడి నమస్కరించాలి. ఆ విగ్రహానికి నమస్కరించని వాడెవడో, 6వ వచనంలో, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడాను. ఎప్పుడు? ఒకరోజు తర్వాత, 2 రోజుల తర్వాతన, తక్షణమే ఎవడైతే సాగిలపడను అని అంటాడో వెంటనే తక్షణమే వాడిని మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడండి అని ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు. ఇక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు. వీరు దేవుని పిల్లలు కదా, దేవుని పిల్లలు. వారు ఏం చేస్తున్నారు? వారు దేవుని పిల్లలు కాబట్టి వారు ఖచ్చితంగా మేము ఈ విగ్రహానికి మొక్కము అని ఖరాఖండిగా ఆయనకు చెప్పేశారు, రాజుకు చెప్పేశారు. వెంటనే ఆ రాజు వారిని ముగ్గురిని అగ్నిగుండంలో వేసేయమని ఆజ్ఞ ఇచ్చేశాడు. అయితే వారు విశ్వాసముతో ఉన్నారు. వారికి శ్రమ కలిగింది. కలిగిన శ్రమను బట్టి వాళ్ళ విశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకొని ఏం చేశారు? అగ్నిగుండంలో పడవేయండి, పర్వాలేదు. అప్పుడేం చెప్తాడో చూడండి. 17వ వచనంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. చూడండి అమ్మా, ఈ నెబుకద్నెజరు, ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను నీ దేవతలకు మేము పూజింపమని ఖచ్చితంగా చెప్పేశారు. విశ్వాసముతో ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఈ శ్రమ వచ్చిందని చెప్పి వెంటనే వాళ్ళు కూడా పోయి విగ్రహాలకు మొక్కలేదమ్మా. దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఏ పని జరిగినా, ఎంత పని జరిగినా, అగ్నిగుండంలో పడవేసిన మేము కాలిపోకుండా మమ్మల్ని కాపాడగల దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా కూడా ఈ విగ్రహాలకు మేము మ్రొక్కము అని ఖరాఖండిగా చెప్పేశారు. ఆ విశ్వాసం ఇంకా వారికి బలపడింది. వెంటనే వారిని అగ్నిగుండంలో వేస్తే కనీసం వెంట్రుక కూడా వాళ్ళకి కాలలేదంట. ఎంతటి విశ్వాసం! శ్రమలు ఏం చేస్తాయమ్మా? మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. విశ్వాసమును బలపరుస్తాయి. నీకున్నటువంటి విశ్వాసము కొంచెమైతే నీకు శ్రమ కలిగినప్పుడు ఆ విశ్వాసం ఇంకా ఎక్కువ అవుతుంది. దేవా, నువ్వు ఖచ్చితంగా చేస్తాను ఆయన, ఈ కార్యము నువ్వు చేయగల సమర్థుడవు నాయన, ఎందుకంటే అట్టి విశ్వాసం నేను ఉంచుతున్నాను తండ్రి అని మనము ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మన కార్యాలను సఫలీకృతం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మొట్టమొదటిగా శ్రమలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. రెండవదిగా శ్రమలు మనల్ని దేవుని మీద ఆధారపడేటట్లు నేర్పిస్తాయి. ఏమ్మా, ఒక అతనంట చాలా గొప్ప ఆఫీసర్. ఆయన నెలకొక్కసారి చర్చికి వస్తాడు. నెలకి, ఎందుకంటే చాలా బిజీ పాపం. ఆదివారాలు మీటింగ్స్ అయ్యని, వాళ్ళ ఆఫీస్ మీటింగ్స్, చాలా బిజీగా ఉంటాడు. పాస్టర్ గారు వచ్చి, అయ్యా బ్రదర్, ఒక్కసారి వారానికి ఒక్కసారి అయినా చర్చికి రండి బ్రదర్ అంటే, లేదు సార్, మీకెంత కానుక కావాలి ఇస్తా, చర్చికి నేను రాలేను, చాలా బిజీ అండి, ఇదిగో చూడండి ఇప్పుడే మీటింగ్ కూడా ఉంది, ఫోన్లో బిజీ, కంప్యూటర్లో బిజీ, రాలేను సార్ అన్నాడంట.
సరే ప్రార్థన చేస్తాను. అయ్యో ఈ బిడ్డకి నాయన, ఈ బిడ్డ చర్చికి రావాలి నాయన. పాస్టర్ గారు ఎంతో భారంతో ప్రతి నెల అడుగుతున్నాడు. నెలకొక్కసారే వస్తాడు, మిగతా రోజులు నేను రాను, బిజీ అన్నాడు. ఒకానొక రోజు మంచి స్పీడ్లో 120 స్పీడ్లో కారులో పోతున్నాడు ఆ బిజినెస్ మ్యాన్. వెళుతుంటే సడన్గా యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయిపోయి ఇమ్మీడియట్గా అతని 2 కాళ్ళు చచ్చుబడిపోయినాయి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి మొత్తం సర్జరీ చేసి కాళ్ళల్లో ప్లేట్లు అవి పెట్టి అతి భయంకరంగా పెట్టేశారు. అతను 6 నెలలు బెడ్ మీదే ఉండాలన్నట్టు డాక్టర్. 6 నెలలు బెడ్ మీదే ఉండాలి, కదలకూడదు. అప్పుడు ఆన్ చేసి దేవుని సన్నిధిలో పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు ఒక్కసారి నా కోసం వచ్చి ప్రార్థన చేయండి. ఏమైందయ్యా? యాక్సిడెంట్ అయిపోయింది సార్, 2 కాళ్ళు పడిపోయినాయి, ఈ యాక్సిడెంట్లో నా కాళ్ళు విరిగిపోయినాయి, 6 నెలల వరకు నేను ఎక్కడికి వెళ్ళకూడదన్నారు, బెడ్ మీద నుంచి కదలకూడదన్నారు, దయచేసి నా కొరకు ప్రార్థించండి, ప్రతి వారం నేను చర్చికి వస్తాను అని ఇప్పుడు రియలైజ్ అయ్యాడు. అప్పుడు ఇక 6 నెలలు అతనికి ఉన్నటువంటి ఆ శ్రమల కాలంలో దేవునికి చాలా దగ్గరయ్యి ఆ తరువాత ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా దేవుని సన్నిధికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు శ్రమలను ఎందుకు పెడతాడంటే దేవునికి దగ్గరగా రావడానికి, ఆయనకు దగ్గరగా రావడానికి కొన్ని శ్రమలను మనకు అనుమతిస్తాడమ్మా. అందుకే జాగ్రత్త. దేవునికి దూరంగా వెళుతున్నావేమో, దేవునికి దూరంగా నీ జీవితాన్ని గడుపుతున్నావేమో, చాలా దూరంగా దేవునికి నీ జీవితంలో ఒక్క వారంలో ఒక్కరోజు కూడా ఇవ్వకుండా మరి నీ కార్యాలను సంపూర్తి చేసుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి దగ్గరగా రావడానికి నీకు శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. శ్రమలు మనల్ని దేవుని మీద పూర్తిగా ఆధారపడేటట్లు చేస్తాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను బలహీనతల్లో ప్రతి విషయంలో కూడా దేవునికి దగ్గరగా ఉంటును. దేవుడమ్మ ప్రతి శ్రమ మనకు దేవుని మీద పూర్తిగా ఆధారపడేటట్లు చేస్తాయి. ఆ బిజినెస్ మ్యాన్ అనుకున్నాడు, ఒక్కసారి వస్తే చాలు, నెలకొక్కసారి వస్తే చాలయ్యా చర్చికి, నాకు అవసరం లేదు, నేను ఎంత బిజీ అనుకున్నాడు. దేవుడు అనుకుంటే నీ బిజీని చాలా చిన్న ఆకుని నలిపినట్లు నలిపేస్తాడు. చాలా 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 దేవుని ఉగ్రత చాలా గొప్పదమ్మ దేవుని బిడ్డలారా. అందుకే సమయం ఉండగానే, మనం బ్రతికి ఉండగానే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో ప్రతి వారము మోకరించి మన పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనము జీవించాలి. ఆయన రక్షణ భాగ్యంలో మనం గడపాలి. ఇది 2వది. 3వది, శ్రమలు మనము పరిశుద్ధంగా జీవించడం నేర్పిస్తాయి. మొట్టమొదటిగా శ్రమలు మనల్ని విశ్వాసాన్ని బలపరుస్తాయి. 2వదిగా శ్రమలు దేవుని మీద పూర్తిగా ఆధారపడేటట్లు చేస్తాయి కదా. 3వది, శ్రమలు మనల్ని పరిశుద్ధంగా మారుస్తాయి. ఎలా మారుస్తాయి? బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. మరి ఆదికాండం 39వ అధ్యాయంలో చక్కటి యవనస్తుడు ఆయన. 39లో వారు అన్నదమ్ములే అతన్ని అమ్మేశారు. చాలా రూపవంతుడైనటువంటి చక్కటి గుణము కలిగినటువంటి యోసేపు. ఎవరమ్మా? యోసేపుకు వచ్చినటువంటి శ్రమలు ఎవరికి రావేమో అనుకుంటాం. చిన్నప్పుడే అన్నలు ఆ బిడ్డని అమ్మేశారు. మరి చనిపోయాడని చెప్పి తండ్రికి చెప్పారు.
అక్కడి నుంచి అతను ఒక్కొక్క దగ్గరికి తీసుకురాబడుతూ మరి యోసేపు మరి ఐగుప్తులోనికి తీసుకుని వచ్చినప్పుడు ఆదికాండము 39వ అధ్యాయంలో మనం చదవచ్చు ఇవన్నీ కూడా. అక్కడ యోసేపును ఐగుప్తుకు తీసుకొని వచ్చారు. ఫరో యొక్క ఉద్యోగస్తుడగు సేనాధిపతి అయినటువంటి పోతీఫరు ఒక ఐగుప్తుడి యొక్క ఇంటిలో అతన్ని పెట్టారు. అయితే అతను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ఏ చెడు కార్యం చేసేవాడు కాదు. కాబట్టి అతన్ని బట్టి ఆ పోతీఫర్ యొక్క గృహాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేశానని అతని యజమానుడు చూచినప్పుడు అతను ఏం చేశాడు, అతని ఇండ్లంతటి మీద యోసేపును యజమానుడిగా చేశాడు. 6వ వచనం చూస్తే అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాదు. యోసేపు ఎలాంటి వాడు? యోసేపు రూపవంతుడు, సుందరుడై ఉండెను. అందుకని అతని యజమానుని భార్య అతని యందు మరి ఆశపడింది, పాపమునకు పురిగొలిపింది. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుకు ఒక శ్రమ వచ్చింది. యజమానుడు తను నమ్మకంగా ఉండమని తన ఇంటిలో పెట్టుకొని తన మొత్తం అధికారాన్నంతా తనకు అప్పగిస్తే అక్కడ యజమానుని భార్య అతన్ని బలవంతము చేసేటువంటి కార్యం, అతి భయంకరమైనటువంటి అపవిత్రమైన కార్యానికి మరి తను పురిగొల్పుతున్నటువంటి ఆ పరిస్థితిలో పాపమునకు మరి ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమను అతను ఓర్చుకుంటూ సహిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ ముందుకెళ్ళాడు. ఆమె ఎంత అతన్ని బలవంత పెట్టినా పాపము చేయకుండా తన వస్త్రము వదిలేసి దూరంగా పారిపోయాడు. చాలా పరిశుద్ధంగా జీవించాడు. అలా శ్రమలలో పరిశుద్ధంగా జీవించబట్టి చివరికి అటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో అమ్మబడినటువంటి ఆ యోసేపు, అన్నదమ్ముల నుంచి పూర్తిగా ద్వేషించబడినటువంటి ఆ యోసేపు మరి వారందరికీ కూడా భోజనం పెట్టేటువంటి గొప్ప స్థితిని, ప్రధానమంత్రి అయినటువంటి ఆ స్థితిని దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. అప్పటికి కూడా ఆ బిడ్డ మరి యోసేపు తనను తాను ఎలా కాపాడుకున్నాడు? పరిశుద్ధంగా తన జీవితాన్ని పాపములోని పడిపోకుండా చాలా పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో పరిశుద్ధంగా ఉండడం చాలా చాలా అసాధ్యం అనిపిస్తుంది. మరి ప్రతి దాంట్లో పాపమే, ప్రతి దాంట్లో. మరి బయటకు వెళితే పాపం, లోపలికి వస్తే పాపం. నీవు నడిచే మార్గంలో ప్రతి 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 త్రోవలో పాపమే అన్నమాట. చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ లోకంలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అలాంటి శ్రమలు కలిగినప్పుడు మరి మరి ఏం చేస్తుంది? పరిశుద్ధంగా జీవించడం మనకు నేర్పిస్తాయి. అట్టి శ్రమలు మన జీవితాల్లో వచ్చినప్పుడు మనము పరిశుద్ధంగా జీవించడం ఎలాగో దేవుడు మనకు ఆ శ్రమల ద్వారా నేర్పిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేర్పించినప్పుడు ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనం గడిపితే ఫలించేడి కొమ్మలాగా, యోసేపు ఎలాంటి వాడండి? ఫలించేడి కొమ్మ. అట్టి కొమ్మలాగా, ఫలించే కొమ్మలాగా దేవుడు మన జీవితాలను తీర్చిదిద్దుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవది ఏంటి? శ్రమలు మనల్ని పరిశుద్ధంగా జీవించడం నేర్పిస్తాయి. నాలుగవది శ్రమలు ఇతరులకు మనల్ని వారి జీవితాలను స్థిరంగా నిలబెట్టేందుకు సిద్ధం చేస్తాయి. మనకు వచ్చిన శ్రమలు, చాలామంది చెప్తుంటారు, నా జీవితం ఈ విధంగా జరిగిందండి, అత్యధికంగా నేను చాలా పోగొట్టుకున్నాను, తిరిగి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నా జీవితం మారింది, అలాంటి జీవితాన్ని నాకు మరి దేవుడు విడిచిపెట్టి నూతన జీవితాన్ని ఇచ్చాడు, ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నానని అనేకులు సాక్ష్యాన్ని చెబుతుంటారు కదా. వారి జీవితం ద్వారా ఇతరులు తమ జీవితాన్ని స్థిరంగా నిలబెట్టుకునేటట్టు చేస్తాయి శ్రమలు. అపోస్తులుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు
అతి భయంకరంగా క్రైస్తవులను హింసించి చాలా జుగుప్సకరమైనటువంటి పనులు చేస్తూ చాలా వేటాడి ఎంతోమందిని నాశనం చేసినటువంటి ఆ సౌలు పౌలుగా మార్చి దేవుడు అతన్ని సువార్త సేవకు ఎన్నుకొన్నప్పుడు తిరిగి ఆయన పవిత్రమైనటువంటి బిడ్డగా మారి దేవుని సేవ అనేక స్థలాల్లో చేస్తూ ఆయనకు వచ్చినటువంటి శ్రమలు ఎన్నో తెలుసా? అతి భయంకరమైనటువంటి శ్రమలు పౌలు గారి జీవితంలో మనం చూస్తాం. పౌలుకు ఎలాంటి శ్రమలు వచ్చాయంటే నిజంగా మనమైతే ఆ శ్రమలను తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తి మనకు లేదు. ఎలాంటి శ్రమలో తెలుసా? ఒకసారి భయంకరంగా ఎన్నిసార్లు కొట్టబడ్డాడు? చాలా కొరడా దెబ్బలు, 40 దెబ్బల్లో ఒక్కటి తక్కువ, 5 సార్లు 40 కొరడా దెబ్బల్లో ఒకటి తక్కువ ఆయన కొట్టబడ్డాడు. అలాగే ప్రమాదాలు, ఓడలో జరిగినటువంటి ప్రమాదాల ద్వారా అనేక రాత్రులు దిగంబరులుగా జీవించినటువంటి పౌలు మరి నగరాల్లో, అడవుల్లో, ప్రయాణాల్లో అనేక ప్రమాదాలు ఆయనకు జరిగాయి. మరి ఇంకా పట్టణముల ద్వారా, సొంత యూదుల ద్వారా కూడా రాళ్లతో కొట్టబడి హింసించబడినటువంటి పౌలు ఆయన ఏమంటాడు తెలుసా? నీ కృప నాకు చాలు. నాకేం కావాలి? బంగారము, వెండి, ఐశ్వర్యము ఇవన్నీ కాదయ్యా, నీ కృప నాకు చాలు. నీ కృప ఉంటే చాలు, ఎన్ని శ్రమలనైనా నేను అనుభవిస్తాను. నీ కృప నాకుంటే చాలు, ఎలాంటి శ్రమనైనా నేను సంతోషంగా ఎదుర్కొంటానని చక్కటి మరి వాక్యాన్ని ఆయన మనకు చెబుతున్నాడు. అలాగే నేను దేవునిలో జీవించలాగున నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి పౌలు గారు. దేవుని పోలి నడుచుకోమని కాకుండా నేను దేవుణ్ణి ఎలా పోలి నడుచుకుంటున్నానో నాలాగా మీరు కూడా నడుచుకోండి అని ఖరాఖండిగా చెప్పినటువంటి వ్యక్తి పౌలు గారు. అట్టి గొప్ప విశ్వాసం కలిగిన మరి ఆ పౌలు గారి శ్రమలు ఇతరులకు ఏం కలిగిస్తాయమ్మా? వారి జీవితాన్ని స్థిరముగా నిలబెట్టేయటానికి ప్రయత్నం చేస్తాయి. అందుకే నీ జీవితంలో శ్రమ కలిగినప్పుడు, వాటి నుంచి నువ్వు బయటపడినప్పుడు ఖచ్చితంగా మనం సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం ఎందుకు చెప్తామమ్మా? ఇతరులు మన శ్రమల నుండి ఎలా బయటపడ్డామో నేర్చుకునేదానికి. దేవుడు మనల్ని ఎలా రక్షించాడో, ఎలా కాపాడాడో ఇతరులు విని వారి జీవితాలు కూడా దేవుని వైపు త్రిప్పబడడానికి సాక్ష్యం చెప్పాలి. దేవుని బిడ్డలారా, శ్రమలు ఎందుకు వస్తాయంటే ఇతరులను మనము బలపరిచేటందుకు, మన సాక్ష్యము ద్వారా ఇతరులను బలపరిచేటందుకు కూడా మనకు శ్రమలు సహాయపడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మీకు శ్రమలు వచ్చినప్పుడు శ్రమలు సహించి దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. శ్రమలను సహించి మరి ఏం చేయాలి? దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. శ్రమలను సహించి ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి. అలాగే శ్రమలలో మనము పొందిన శ్రమలను ఇతరులకు తెలియజేస్తూ సాక్ష్యము ద్వారా ఇతరుల జీవితాల్ని మనము నిలబెట్టాలి. చివరిగా శ్రమలు మనల్ని దేవుని రాజ్యానికి దగ్గరగా చేరుస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, స్టెఫను తెలుసు కదమ్మా. స్టెఫను చివరిగా ఆయనకు అర్థమైపోయింది, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, వీళ్ళు రాళ్లతో కొడుతున్నారు, రాళ్లతో కొట్టి చంపుతుంటే ఆయన ఆకాశం వైపు కళ్ళెత్తి అలాగే చూస్తూ దేవుని రాజ్యమును చూస్తూ దేవుణ్ణి చూస్తూ అలాగే దేవుని కొరకు హతసాక్షిగా చనిపోబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమల ద్వారా దేవుని రాజ్యానికి మనల్ని దగ్గర చేస్తాయి. అనేకమైనటువంటి దేవుని బిడ్డలు చాలామంది మిషనరీస్ దేవుని కొరకు అనేక శ్రమలను అనుభవించారు దేవుని బిడ్డలారా. మరి జాన్ వెస్లీ అయితే అనేక శ్రమలు ఆయన. అలాగే మరి ఆఫ్రికా దేశంలో పనిచేస్తూ అనేక సార్లు మరి
విషవాయు చాలాసార్లు అయితే విషజ్వరాల ద్వారా చాలా శ్రమలను అనుభవించారు. తర్వాత కొంతమంది అయితే చర్మము, ఒక ఆవు చర్మము లేదా బర్రె చర్మము వాళ్ళు తీసుకొని అందులో కుట్టి వారిని చంపేశారు. అనేక మందిని నూనెలో వేయించి చంపారు. క్రైస్తవులు అనేటువంటి వారిని రోమన్ చక్రవర్తి, మరి నీరో చక్రవర్తి కాలంలో ఒక్కొక్కరిని నిలవబెట్టి వరుసగా క్రైస్తవులు అనేటువంటి వారిని నిలవబెట్టి స్తంభాలకి కట్టేసి వారి మీద ఆ మైనాన్ని పోసి, ఆయిల్ పోసి వెలిగించి ఆ వెలుగులో భోజనం చేసేవాడంట. వారు కాలుతూ మండుతూ ఉన్నప్పుడు ఆ వెలుతురులో భోజనం చేసేవాడు. ఎంత క్రూరమైనటువంటి మరి అత్యంత స్వభావం కలిగిన వాడో చూడండి. అలాంటి వ్యక్తులు శ్రమల ద్వారా దేవుని రాజ్యాన్ని పొందారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని మనం చదువుకోగలుగుతున్నామంటే మన ముందు విశ్వాసులు ఎన్ని శ్రమలను అనుభవించారు. ఈ బైబిల్ గ్రంథం మన దాకా రావడానికి ఎన్ని శ్రమలు మార్టిన్ లూథర్ గారు అనుభవించాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని మనకు చదవడానికి, మనము నేర్చుకోవడానికి, కళ్ళారా మనము చూడగలిగేటువంటి దానికి బిడ్డలు ఎన్ని శ్రమలు అనుభవించారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు అనుభవించిన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకొని ఆ శ్రమలను, అప్పుడు పొందిన శ్రమలే ఈరోజు మనం వాక్య భాగాన్ని చదువుకోగలుగుతున్నాం. ఇంకా ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఇంతటితో జీవితాలు ముగిసిపోలేదు. నూతనంగా ఇంకా అనేక శ్రమలను మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే రాకడకు సూచనలు జరుగుతున్నాయి. చూసారా, యుద్ధం ప్రారంభమైతే ముగించేది ఎప్పుడో తెలియదు. ఒకానొక టైంలో యుద్ధాలు కొన్ని మరి 6 నెలలు 7 నెలలు జరిగేది. ఈరోజు 3 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి యుద్ధాలు. భూకంపాలు వస్తున్నాయి, తుఫానులు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి. రాకడకు మరి ప్రతిదీ కూడా సూచనగా నెరవేరుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమల కాలం రాకమునిపే మనం ఏం చేయాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. మన హృదయంలో ఆయన్ను విశ్వసించి ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన యందు జీవిస్తే రెప్పపాటున మనము ఎగిరిపోగలం. వెంటనే దేవుని మనం ఆయన సన్నిధిలో చేర్చబడతాం. శ్రమల కాలంలో మనం భూమి మీద ఉండకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి శ్రమలను గురించి ఈరోజు మనం చదువుకున్నాం. మొట్టమొదటగా శ్రమలు ఏమిస్తాయమ్మా? విశ్వాసాన్ని బలపరుస్తాయి. అబ్రహామును బలపరిచింది. మరి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా తమ శ్రమలలో విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. శ్రమలు ఏం నేర్పిస్తాయి? దేవుని మీద ఆధారపడడం నేర్పిస్తాయి. శ్రమలు ఏం నేర్పిస్తాయి? పరిశుద్ధంగా జీవించడం నేర్పిస్తాయి. శ్రమలు ఏం నేర్పిస్తాయి? ఇతరులను బలపరచడం కోసం, ఇతరులు స్థిరంగా నిలబడడం కోసం మనకు శ్రమలు వస్తే వాటి ద్వారా ఇతరులు బలపరచడానికి శ్రమలు వస్తాయి. అలాగే చివరిగా దేవుని రాజ్యమునకు చేరడానికి శ్రమలు వస్తాయి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఎలాంటి శ్రమలు నా జీవితంలో వస్తున్నాయి? ఎలాంటి శ్రమలు మనం అనుభవిస్తున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఇంట్లో శ్రమ, ప్రతి కుటుంబంలో శ్రమ. ఈరోజు నేను సుఖంగా జీవిస్తున్నానని మరి మనము మనసు విప్పి ఖచ్చితంగా చెప్పలేము. ప్రతి ఒక్కరింట్లో ఒక శ్రమ ఉంటుంది, ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శ్రమల నుంచి బయటికి రావాలి. ఆ శ్రమలలో మన జీవితాలను మనం నిలబెట్టుకోవాలి. శ్రమల ద్వారా దేవునికి దగ్గరగా రావాలి. శ్రమలు మనల్ని ఎంతగానో దేవుని విశ్వాసాన్ని పెంపొందింపజేసేటట్టుగా చేస్తాయి. ఈరోజు దేవుని మీద ఆధారపడదామా? దేవుని మీద ఆధారపడి ప్రార్థిద్దామా? దేవుని స్తుతిద్దామా? ఆయన సన్నిధిలో మన జీవితాలను, యేసయ్యా ఈ శ్రమ నా జీవితంలో ఉంది నాయన, ఈ శ్రమల ద్వారా నేను దీన్ని జయించే శక్తిని అనుగ్రహించు నాయన, దీన్ని నా జీవితంలో నువ్వు నాతోనే అనుమతించావు నా తండ్రి.